400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కా గెలుస్తుంది. మీ కాన్ఫిడెన్స్ సేమ్. కేసీఆర్ కూడా మూడోసారి ముచ్చటగా ఇట్లనే చెప్పిండు. కేటీఆర్ కూడా అన్నాడు 100కి 100 సీట్లు అని చెప్పి. సరే మీకు ఆయనకు పోలికనా అంటే పోలిక ఉండదు, కానీ ప్రభుత్వానికి పోలిక గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా చేసిన పనుల వల్ల ప్రజలు మాకు మళ్ళీ పట్టం కడతారని ఒక ఆశతోని, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో మాట్లాడతారు తప్ప అది వస్తుందా రాదా అనేది ఆ టైంకి బ్యాలెట్ అంటే ఈవీఎంలో ఓట్లన్నీ ఏమంటారు సంక్షిప్తం అయ్యేదాకానే ఇదంతా మాట్లాడతారు. ఆ తర్వాత తెలుస్తాయి రిజల్ట్స్. బతికినన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి. ఇదైతే 100% ఒప్పుకుంటారు అందరూ. నరేంద్ర మోదీ ఎక్కడ కూడా తను సంబంధించిన వాళ్ళకి కానీ సరే మళ్ళీ ఇట్లా చెప్తే ఇంకోటి అంటారు, మరి అదాని ఏంది అంబానీ ఏంది అంటారు. కానీ అయినప్పటికీ గతంలో మనం చూసిన పరిపాలనకు ఇప్పుడున్న పరిపాలనకు ఉన్న తేడా ఏంటిదంటే ఎక్కడ కూడా అవినీతికి సంబంధించినటువంటి అంశాలను మాత్రం అంటే పైకి మాత్రం రావట్లేదు. మరి లోపల ఏమైనా జరుగుతున్నాయా, భవిష్యత్తులో వస్తాయా అంటే అది వేరే విషయం. కానీ ఇప్పటికైతే ఎక్కడ కూడా ఈ దేశాన్ని కాపాడేది నరేంద్ర మోదీ మాత్రమే అనే విషయాన్ని చాలామంది చాలా కామన్ పబ్లిక్ కూడా అనుకుంటున్న విషయాన్నే మనం చెప్తా ఉన్నాం. నాగర్ కర్నూల్లో బీజేపీ విజయ సంకల్ప సభ అంటూ ఇది శనివారం నాగర్ కర్నూల్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ తదితరులు అంటూ ఈ నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించిన అంశం ఇది.